యాక్టివ్ న్యూస్ రైట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనడం లేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెల్లడించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి 22 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. ఆహ్వానం పేరుతో తనను అవమానించాలని చూస్తుండడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తెలంగాణ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉత్సవాలు నిర్వహించడంపై ఉద్యమకారులు నిరసిస్తున్నారన్నారు. అందుకే వేడుకల్లో పాల్గొనడం లేదని చెప్పేందుకు విచారిస్తున్నానని కేసీఆర్ పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ మరింత సమాచారాన్ని అందిస్తారు. సో పవన్, ఇప్పటికే చూసుకుంటే తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మాజీ సీఎం కేసీఆర్ కూడా ఆహ్వానం పంపించడం చూస్తున్నాం. అయితే ఆహ్వానం పేరుతో తనను అవమానించాలని చూస్తున్నారని చెప్పి కూడా ఒక లేఖని పంపించారు సీఎం రేవంత్ రెడ్డికి అటు కేసీఆర్. దీనికి సంబంధించి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే అవమానించడం అంటే ఆయన ఉద్దేశంలో ఏమై ఉండొచ్చు అంటారు పవన్? తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా వచ్చింది. తెలంగాణను ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీగా ఈసారి అటు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతుంది. అత్యంత ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తుంది. దానిలో భాగంగా అటు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్న తెలంగాణ వాదుల్ని, తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా ఆహ్వానిస్తుంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తూ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వేడుకలకు అటు తెలంగాణ ఉద్యమకారుడు హోదాలో, తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి హోదాలో ఆ వేడుకలకు హాజరు కావాలంటూ అటు స్వయంగా ప్రోటోకాల్ కమిషనర్ అరవిందర్తో పాటు అటు హర్కర వేణుగోపాల్ ఇద్దరిని కూడా ఆయన నివాసానికి పంపి ఆహ్వానాన్ని అందించారు. ముందుగా ఆహ్వానం అందించడానికి అటు అపాయింట్మెంట్ అడిగితే కుదరదన్నారు. కానీ అటు నేరుగా కమిషనర్ అరవిందర్ సింగ్ అట్లనే హర్కర వేణుగోపాల్ ఇద్దరు కూడా నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్ళి ఆయన్ను ఆహ్వానించారు. ఇప్పుడు కేసీఆర్ తాను అటు వేడుకలకు హాజరు కాబోవడం లేదంటూ ఒక 22 పేజీల లేఖను రాశారు. తాను ఎందుకు హాజరు కావడానికి నిరాకరిస్తున్నాననే కారణాలు ఇందులో పొందుపరిచారు. ముందుగా అటు అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థులు, యువకుల బలిదానంతో సాధించుకున్న తెలంగాణను అటు కాంగ్రెస్ పార్టీ దయాభిక్షగా అటు కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది. అందుకు అది ఏమాత్రం ఆక్షేపణీయం కాదంటూ అటు కేసీఆర్ చెప్తూ ఉన్నారు. కానీ ఇదే కేసీఆర్ తెలంగాణ ప్రకటన వచ్చిన సమయంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కుటుంబంతో సహా అటు సోనియా గాంధీ వద్దకు వెళ్ళి సోనియా గాంధీ తెలంగాణను ఇచ్చింది అంటూ ఆమెను పొగిడిన విషయాన్ని మర్చిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అసలు తెలంగాణలో ఇంతమంది బలిదానాలు జరగడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ అంటూ ఆయన విమర్శించారు. 52లో మొదలైన ఉద్యమంలో సిటీ కాలేజ్ పైన కాల్పులు జరిపింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఫజల్ అలీ కమిషన్ సిఫార్సుల్ని కాలరాసి తెలంగాణ ప్రజల అభిష్టానానికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేసింది. అప్పుడు ఉన్నది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో 369 మంది ఉద్యమకారులను అక్కడ యువకులను కాల్చి చంపేశారు. అందుకు వాళ్ళందరికీ గుర్తుగానే గన్ పార్క్ అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ అరాచకత్వం, కాంగ్రెస్ పార్టీ కర్కసత్వం అంతా చరిత్ర పుటల్లో నిలిచిపోతుందంటూ ఆయన తీవ్ర పదజాలంతో విరుచుపడ్డారు. ఆ తర్వాత మలిదశ ఉద్యమంలో తాను నాయకత్వం వహించి అటు ఊరు వాడను ఏకం చేసి అనేక ఉద్యమాలు చేశాం. పార్లమెంటరీ పద్ధతిలో తాను పోరాటం చేశాను. పోరాటం ద్వారా తెలంగాణను సాధించుకున్నాం. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అంటూ ఆమరణ నిరాహార దీక్ష చేయడంతో అప్పటికప్పుడు డిసెంబర్ 9న ఒక ప్రకటన చేశారు. అనంతరం ఆ ప్రకటన మళ్ళా అటు సమైక్య పాలకుల ఒత్తిడికి తలొగ్గి ఆ ప్రకటనను వెనక్కి తీసుకునే ప్రయత్నం చేసి ఘోరమైన మోసం చేసింది. ఆ తర్వాత యువకులు అనేక మంది తిరిగి ఆత్మ బలిదానాలు చేశారు. అందుకు కాంగ్రెస్ పార్టీ ముందుగా తెలంగాణ సమాజానికి చెప్పినప్పుడే, క్షమాపణలు చెప్పినప్పుడే కొంతైనా పాప పరిహారం జరిగినట్లుంటుందంటూ ఆయన రాశారు. ఇక తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా కొన్ని విమర్శలు చేశారు. ఇప్పటిదాకా జై తెలంగాణ నినాదాన్ని రేవంత్ రెడ్డి చేయలేదు. దానికి ఎందుకు మీరు 6 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు
తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని సందర్శించలేదు, శ్రద్ధాంజలి ఘటించకుండా తెలంగాణ వాదుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారంటూ ఆయన ఆరోపిస్తున్నారు. అట్లనే కాంగ్రెస్కు అటు తెలంగాణ అనేది ఒక రాజకీయ అవసరమే తప్పితే మనస్పూర్వక ఆమోదం కాదనే ఆరోపణను కూడా కేసీఆర్ ఈ లేఖ ద్వారా చేస్తున్నారు. అయితే ఇక తర్వాత అంతా కూడా ఈ 6 నెలల పాలన పైన అనేక విమర్శనాస్త్రాలు అటు కేసీఆర్ తన లేఖలో గుప్పించారు. 6 నెలల కాలంలో ప్రజా పాలనంతా కూడా ప్రజా జీవితం అంతా కూడా అస్తవ్యస్తమైపోయిందంటూ ఆయన ఆరోపిస్తూ ఉన్నారు. రైతాంగం పరిస్థితి మరీ దిగజారిపోయింది. గత 10 ఏళ్లుగా శ్యామలంగా ఉన్న అటు తెలంగాణ రైతాంగం అంతా కూడా ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అంటూ ఆయన అంటున్నారు. వ్యవసాయంతో పాటు అన్ని రంగాలకు ఆ గతంలో 24 గంటలు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అటు రాష్ట్రానికి ఎన్టీపీసీ ద్వారా సుమారు 1400 మెగావాట్ల అదనపు విద్యుత్ సమకూర్చింది. అయినప్పటికీ కూడా అప్రకటిత కరెంటు కోతలు విధిస్తున్నారంటూ చెప్తూ ఉన్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటగా చెప్పింది అటు విద్యుత్ సంబంధించి దానిలో అనేక అవకతవకలు జరిగాయి. గడిచిన 10 ఏళ్లుగా అటు విద్యుత్ కొనుగోలుపైన అనేక అక్రమాలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని అంధకారమయం చేయాలనే ఒక దురుద్దేశంతో అటు టీఎస్పీఎల్, పీడీసీ, ఇతర ట్రాన్స్కో, ఇతర సంస్థల ఎండీలందరూ కూడా పనిచేశారనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. దానికి సంబంధించిన ఒక కమిషన్ కూడా దానిపైన వేసి విచారణ జరుపుతున్నారు. దానికి సంబంధించి ఆయన అటు కేసీఆర్ అనేక ఆరోపణలు చేశారు. 9 సంవత్సరాలు నిర్విఘ్నంగా నిరాకంఠంగా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత విద్యుత్ సరఫరా ఉండడం లేదు. నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయకపోవడంతో లక్షలాది మంది అటు లక్షలాది వ్యవసాయ మోటార్లు కాలిపోయాయి. చాలని కరెంటుతో లక్షల ఎకరాలన్నీ కూడా ఎండిపోతున్నాయి. దీనివల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుందనే విమర్శ లెటర్ ద్వారా చేశారు. అంతేకాకుండా రైతు బంధు పథకాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నదంటూ ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. అయితే రైతు బంధుకు సంబంధించి ఇప్పటికే రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తూ వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇతర మంత్రులందరూ కూడా చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికే రైతు బంధు అందరికీ కూడా అందింది. కానీ రైతు రుణమాఫీ అనేది ఖచ్చితంగా 15 ఆగస్టు లోపల అందరికీ కూడా చేస్తానని ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రతి సభలో కూడా చెప్తూ వచ్చారు. కానీ దానికి భిన్నంగా ఇటు కేసీఆర్ మాత్రం రైతు రుణబంధు ఎక్కడ కూడా అందలేదు. గడిచిన 6 సంవత్సరాలలో 70 లక్షల మందికి రైతులకు 73,000 కోట్ల రూపాయలు అందజేశామంటూ చెప్పారు. ఇట్లా రకరకాల విమర్శలు చేస్తూ తనను కావాలనే అటు అవమానించడానికే తనను ఆహ్వానిస్తున్నారు తప్పితే మీకు నిజంగా తెలంగాణ ఉద్యమకారుడిగా నా మీద గౌరవం లేదు. ఒకవేళ మీకు గౌరవం ఉండుంటే తనకు ప్రసంగించే అవకాశం ఇచ్చేవాళ్ళు. కానీ అటువంటి అవకాశం ఏది లేకుండానే కావాలనే తనను అవమానం చేయడానికి ఈ రకంగా పిలుస్తున్నారు. అలానే తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరు కూడా అటు ఈ వేడుకలకు వెళ్ళొద్దు అని తనకు సలహా ఇవ్వడంతోనే తాను ఈ సభలకు ఈ వేడుకలకు హాజరు కావడం లేదు. ఇకనైనా సరే మీరు మంచి పాలన అందించాలని కోరుకుంటున్నానంటూ అటు ఆయన లేఖ రాశారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా అవమానించాలని లేదు. ఈ వేడుకలను 10వ సంవత్సరం కాబట్టి ఖచ్చితంగా ఘనంగా వేడుకలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణతో ముడిపడి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాలి, సత్కరించాలి, సన్మానించాలి అన్న ఉద్దేశంతోనే చిన్న కవులు కళాకారుల నుంచి తెలంగాణతో ముడిపడి ఉన్న ప్రతి ఒక్క ఉద్యమకారుని కూడా అక్కడికి ఆహ్వానిస్తుంది. దాని నేపథ్యంలోనే చాలా స్పష్టంగా చెప్పారు. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా, తెలంగాణ రాష్ట్ర సాధనలో చాలా కీలకమైన వ్యక్తిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఆ గౌరవం ఉంటుంది. అందుకే ఆయన్ని ఆహ్వానించామంటూ చెప్పారు. కానీ దానికి భిన్నంగా ఆయన 22 పేజీల లేఖలో అనేక ఆరోపణలు చేస్తూ అటు రాష్ట్రంలో ఇవన్నీ కూడా అమలు చేయలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు కావడం లేదు. అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందంటూ ఆయన ఈ ఆరోపణలన్నీ చేస్తూ వచ్చారు. వాస్తవానికి అటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత వరుసగా అటు ఎన్నికల కోడ్ ఉండటంతోనే కొన్ని
సంక్షేమ పథకాలు అందజేయలేకపోయామంటూ ఇప్పటికే కాంగ్రెస్ నేతలు చెప్తూ వచ్చారు. కానీ ఇది అంతా తెలిసి కూడా ఈ రకంగా లేఖ రాయడం పైన కాంగ్రెస్ నేతలందరూ కూడా విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అందరినీ గౌరవించుకునేందుకే వేడుకలు నిర్వహిస్తున్నాం. రేపు జరగబోయే వేడుకల్లో తెలంగాణ ప్రతి ఉద్యమకారుని కూడా కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుందంటూ అటు కాంగ్రెస్ నేతలందరూ కూడా చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా ఈరోజు బీఆర్ఎస్ నేతలందరూ కూడా వాళ్ళు ప్రత్యేకంగా ఒక కార్యాచరణను రూపొందించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వేడుకలకు సమాంతరంగా వాళ్ళు కూడా వేడుకలు నిర్వహించడానికి ఏర్పాట్లు కూడా చేసుకున్న నేపథ్యంలో కావాలని ఈ రకంగా నిందాపూర్వక లేఖ రాసి ఆరోపణలకే పరిమితమైనట్లుగా భావించాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.